నమస్కారం అండి ప్రతి ఒక్కరికి. ఈరోజు నేను చెప్పబోయేది మన గుడిపాడు గ్రామంలో కాస్టాల్మెంట్ అని రూపొందించారు వేణుగోపాల్ రెడ్డి వాళ్ళ భార్య జ్ఞాపకార్థంగా. సో మనం ఇప్పుడు చూసుకున్నామంటే ఇది ప్రతి ఊరికి గుడి ఎంత ముఖ్యమో మన ఇది స్వర్గదానం అంటే కాష్టాలమెట్ట కాదు, స్వర్గదానం అనేది అంతే ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కరు పుట్టించే దేవుడు, తీసుకుపోయే దేవుడు. సో వాళ్ళని స్వాగతించే, వాళ్ళని పంపించేటప్పుడు కానీ నవ్వుతూ వాళ్ళు ఆనందంగా వాళ్ళు చిందులేస్తూ అలా పంపించాలండి. అట్లాంటి వాళ్ళని దహనం చేసేటప్పుడు ఆ స్థలం అనేది కానీ పవిత్రంగా నీట్గా ఉండాలి. సో ఎన్నో సంవత్సరాల నుంచి మా ఊళ్ళో అసలుకి ఇది లేదండి. చాలా సంవత్సరాల తర్వాత సిద్ధారెడ్డి వేణు అనే వాళ్ళు కట్టించినదండి. చాలా చక్కగా 4 నెలలు ఆయన దగ్గరుండి మరి నీట్గా కట్టించారండి. అసలుకి ఆయనకి ఆలోచన వచ్చినందుకు మనం చాలా గర్వపడాలి, మన ఊరు కానీ చాలా గర్వపడాలి. ఇంతటి వరకు ఇప్పుడు వరకు మా చుట్టుపక్కల మండలంలో ఎక్కడా లేదండి ఇది. ఆయనకి ఆ కోరిక వచ్చినందుకు ఆ దేవుడికి ధన్యవాదాలు, అలాగే కట్టించినందుకు ఆయనకి ధన్యవాదాలు. సో ఇలాంటి మరి ఎవరొకరు ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాలు ఊళ్ళో ఇంకా ఎన్నో చేయాలి. ఈ ఆలోచన ఆయనకి ఇప్పుడు కొన్ని సంవత్సరాల కింద తన మిస్సెస్ చచ్చిపోయినప్పుడు తనకు ఆలోచన వచ్చిందండి. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఎందుకు చేయించారంటే ఆయన బయటికి వెళ్ళి రీసెంట్గా వచ్చి ఆయనకి చేయించాలని నేను అనుకున్నాను. ఆ పట్టుదలతో ఆయన 4 నెలలు అండి ఒక్క మనిషి ఇక్కడ దగ్గరుండి చేయించుకొని ఇంత చక్కగా రూపొందించారండి. అసలు చూస్తే మాత్రం కళ్ళు నాకే చెదిరిపోతున్నాయి. బాగా కట్టించారు. వాళ్ళ భార్య జ్ఞాపకార్థం అండి, ఉమాగారు సిద్ధారెడ్డి ఉమాగారి జ్ఞాపకార్థంగా ఇది మనకి నిర్వచించారు. అట్లాగే వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా కానీ రూపొందించారు. అట్లాగే దీంట్లో మెయిన్ విశేషం ఏంటంటే ఇది స్టార్ట్ చేసినప్పటి నుంచి ఊళ్ళో ఎవరు ఒక్కరిగా చచ్చిపోలేదండి. అసలు అదే మాకు ఏందో వింతగా ఉన్నింది. వింతంటే అదిగా చెప్తున్నాను. ఒకవేళ ఎవరన్నా పడిపోయినా కానీ మళ్ళీ ఇది స్టార్ట్ చేయడానికి ఆయనకి చాలా టైం పట్టేది. సో ఆయనకి దేవుడు కానీ అట్టే సపోర్ట్ చేశారు. నువ్వు కట్టు, నీ వెంట నేను ఉన్నానని చెప్పి ఆయనకి దేవుడు కానీ ఆయన తోడుండి మొత్తం కార్యక్రమం అయిపోయేదాకా ఇప్పుడు వరకు 4 నెలల నుంచి మా ఊళ్ళో కానీ ఒక్క మరణం లేదండి. సో మనం దీన్ని బట్టే మనకి అర్థమవుతుంది దేవుడు ఎంత చక్కగా ఆయనకి సపోర్ట్ చేశాడు. సో ఆయన దేవుడి సపోర్ట్ చాలా తొందరగా దీన్ని పూర్తి చేశారండి. సో దీనికి గొప్పతనం మాత్రం దేవుడిదే. అలాగే దీని ప్రారంభం కానీ వాళ్ళ అన్న చేత చేయించారండి. చాలా చక్కగా అంతా వాళ్ళ సభ కుటుంబంతో అందరూ వచ్చి దగ్గరుండి ప్రారంభించారండి. దీన్ని మెచ్చుకోవచ్చండి. ప్రతి కుటుంబం ఏది చేసినా, ఏ పని చేసినా అందరూ కలిసి చేయాలా, ఇలాగే చేయాలా. ప్రతి కుటుంబము ఏ పని చేసినా దగ్గరుండి చేయించుకుంటే బాగా చక్కగా ఉంటుంది. చూసారండి అసలు శివుణ్ణి ఎందుకు పెట్టారనగా, అసలు శివయ్య ఉండేదే శవాల దగ్గర అండి. ఆయన పూసుకున్న విభూది ఏదో కాదండి, భస్మం అంటారు. భస్మం అంటే ఏం లేదు కాదండి, అది శవాల దగ్గర నుంచి తీసుకొని వచ్చేదాన్నే భస్మం అంటారు. అలా దీని విగ్రహం ప్రతిష్ఠించిన వల్ల దీనికి చాలా అందం వచ్చింది. అసలు చాలా గొప్పతనం. ఈయన ఇంకొక తమ్ముడు అండి. అట్లాగే ప్రతి ఒక్కరి చేత ప్రతి ఒక్కదాన్ని నీట్గా చక్కగా ఓపెన్ చేయించి వాళ్ళు అన్న తమ్ముళ్ళు అందరూ దగ్గరకు వచ్చి నీట్గా చేశారండి కార్యక్రమం మాత్రం. ప్రతి ఒక్కరు బొమ్మను చూసి ఏంది శివయ్య తల కింద దించుకొని కళ్ళేమో మూసేసినట్టున్నారని ప్రతి ఒక్కరు అడిగారండి. వాళ్ళే కాదు, నేను అడుగున్నాను. సో తనకి రీజన్ ఏంటంటే శివయ్య ఇక్కడ కూర్చొని ధ్యానం చేస్తున్నారండి. చేతులు చూసారంటే మీకు అర్థమవుతుంది. శివయ్య కూర్చొని ధ్యానం చేసే బొమ్మ అండి ఇది. సో అందుకని ఆయన తల కిందకి దించుకొని కళ్ళు అనేది కొంచెం మూసినట్టుగా ఉంది. సో అదే అన్నమాట ధ్యానకరణం. ఇది వచ్చి మనం అదే మృతదేహాన్ని కాల్చే చోటండి. సో దీన్ని వాళ్ళ బంధువులతో ఎగ్జాక్ట్గా నాకు పేరు తెలియదు, సారీ. సో ఆయన చేత ఓపెన్ చేశారనమాట. ప్రతి ఒక్క బొమ్మ దగ్గర ప్రతి ఒక్క చేత నీట్గా చక్కగా ఓపెన్ చేశారండి. దగ్గరుండి ఓపెన్ చేయించారు వేణుగోపాల్ రెడ్డి. ఇదే అండి ఇక్కడ మృతదేహాన్ని పెట్టి ఇంకా చెక్కలు పెట్టి నీట్గా కాలుస్తారు. చూసారంటే ఆ ఎముకలు అనే వారికి పైన ఉండేసి తనకి ఆ బూడిదంతా కిందకు వచ్చేటట్టు నీట్గా చక్కగా ప్లాన్ చేశారండి దీన్ని.
చూడండి కాటికాపురం. నేను ఫస్ట్ దీన్ని కాటికాపురం, దీన్ని ఒక కథ మా అత్తగారు చెప్తారు. శ్మశానంలో శివుని కాపురం. కాటికాపరి ఆయన. ఆయన ఎవరు అసలు? కాటికాపురం ఎవరు? హరిశ్చంద్రుని కాటికాపురం ఎందుకంటారు? హరిశ్చంద్రుడు నివాసం ఇది. ఆయనకి బూడిదంటే ఇష్టము. ఇది శ్మశానంలో బూడిదంటే ఆయన భారీగా ఎందుకు కనుక్కున్నదంటే ఆ తాళిబొట్టు ఆ రోజుల్లో, ఈ రోజుల్లో కాదు పెళ్ళాలు, ఆ పవిత్రతని గురించి ఆ తాళిబొట్టును చూసి భార్య అంటే ఆయన బిడ్డ చచ్చిపోయిన సంగతి అప్పుడు కనుక్కుంటాడు. ఆమె అందరిళ్లలో పాచి పని చేసి ఒక ఇదైపోయింది కదా. ఆ తాళిబొట్టు ఆయనకి కనపడితే భర్తకే కనపడుతుంది. ఆయన కూడా ఆమె కనుక్కోలేకపోయింది. అవును, ఆయన కాల్చేటప్పుడు ఆ బిడ్డను కాల్చేటప్పుడు శివయ్య చూసి ఆ తాళిబొట్టును కనుక్కుంటే నువ్వు భర్త అని ఒకరికొకరు కనుక్కొని ఏడుస్తారు. ఇప్పుడు మనం ఆ శిలాపలక చూడొచ్చండి. నేను అందరి పేర్లు ఇక్కడ చెక్కబడి ఉంటుంది. చూడండి, నీట్గా చక్కగా శిలాపలకం చెక్కి వాళ్ళు ఆ పేర్లు మొత్తం అన్నీ చేసుకున్నారండి. చాలా చక్కగా. ఇక్కడ చూసుకుంటే వాళ్ళ వైఫ్ పేరు మనం చూడొచ్చండి, శ్రీ సిద్ధారెడ్డి ఉమా గారి జ్ఞాపకార్థం. ఆమె జ్ఞాపకార్థంగా అండి ఇది స్టార్ట్ చేసి చక్కగా పూర్తి చేశారు. అలాగే మన శివయ్య చక్కగా అందరు ప్రజలు వచ్చి చక్కగా పాల్గొన్నారండి. ఈ ప్రారంభం నుంచి వీళ్ళందరూ కష్టాలండి. అక్కడ చూసుకుంటే మళ్ళీ కానీ పొండు కానీ పవన్ కానీ వీళ్ళందరి దగ్గరుండి దీన్ని కట్టడంలో సహాయం ఆయనకి చేయి తోడు ఉన్నారండి. దీనికి మాత్రం చాలా మెచ్చుకోవచ్చు అండి. వీళ్ళ కష్టమైందండి. ఇది ఒకటి మనం చూసేది ప్రతి ఒక్కటి చాలా దగ్గరుండి చక్కగా చేయించారు. సో ఇలా ఊరి పెద్దలు ఇదంతా అందరు వచ్చి చక్కగా రీఓపెన్ చేశారండి. ఇలాగే ఊళ్ళో జరిగే ప్రతి ఒక్కదానికి అందరు కలిసికట్టుగా వచ్చి చక్కగా నిర్వహించి చక్కగా పాల్గొనాలంటూ కోరుకుంటున్నానండి. సో ఇదేనండి. నన్ను ఫోర్స్ చేసి రమ్మన్నారండి వీడియోకి ఫోటో తీసుకొని. అందరు అత్తలు మొదలు అల్లుళ్ళలాగా అందరు నాకు అత్తలు అవుతారు, నేను అల్లుడిని. సో ఇదే అండి, చక్కగా అంత కార్యక్రమం చక్కగా చేసాం మేము. జరుపుకొని శివని మధ్యలో పెట్టండి. అది